నార్త్ కొరియా అధ్యక్షుడు అయిన కిమ్ జాంగ్ ఉన్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నార్త్ కొరియాలో ఒక డిక్టేటర్ మరియు ఆయన 3 జనరేషన్స్ అంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, అతను 3 జనరేషన్స్ నుంచి నార్త్ కొరియాని వీళ్ళే సుప్రీం లీడర్స్గా పాలిస్తున్నారు. అయితే నార్త్ కొరియా దేశం ఒక అధ్యక్షుడు వైఫ్ అయిన రీ సోల్ జూ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈమె పేరు రీ సోల్ జూ. నిజానికి ఈమె పుట్టినప్పుడు ఈమెకు పెట్టిన పేరు అది కాదు, ఈమె పేరు వేరు. అయితే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే కూడా ఈమె అసలు పేరు ఏంటి అన్న విషయం అనేది నార్త్ కొరియా ఏజెన్సీ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. మరియు ఈ పెళ్ళి అనేది తనకి ఇష్టం లేదు. మరియు నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన చనిపోతాను అన్న విషయం ఆయనకి అర్థమైంది. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్కి పెళ్లి చేయాలి అని చెప్పేసి అప్పుడు రీ సోల్ జూ గురించి తెలుసుకొని పెళ్లి చేయటం అయితే జరిగింది. ఈ వెడ్డింగ్ ఆమెకి ఇష్టం లేకపోయినా సరే కూడా ఆమె చేసుకోవాలి. ఎందుకంటే ఒక నార్త్ కొరియా లీడర్ ఆమెకి ఆర్డర్ వేశారు కాబట్టి సుప్రీం కమాండర్ ఏం చెప్తే ఆమె అలా చేయాలి. మరియు ఈమె పబ్లిక్ అపీరెన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. మరియు ఈమె ఎప్పుడు బయటికి రావాలి మరియు ఎలా బిహేవ్ చేయాలి, ఆమె డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, డ్రెస్ కోడ్ అన్నీ ముందే డిసైడ్ చేసి ఉంటాయి. మరియు ఈమెని నార్త్ కొరియాలో ఫ్యాషన్ ఐకాన్గా కూడా పిలుస్తారు. మరియు ఈమె అందరితో మాట్లాడటానికి వీల్లేదు. ఇది మాత్రమే కాదు, ఈమె ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఈమెకు నచ్చినట్టుగా ఎప్పుడు బయటికి రాకూడదు మరియు పబ్లిక్లో ఎప్పుడు కనపడకూడదు. కాబట్టి ఈమె 24/7 ఎప్పుడు తన హౌస్లోనే ఉంటుంది. కాబట్టి వన్ వర్డ్లో చెప్పాలంటే ఈమె హౌస్ అరెస్ట్లో ఉంది. కిమ్ జాంగ్ ఉన్ ఒకసారి రీసెంట్గా మిసైల్ టెస్టింగ్ అప్పుడు రీ సోల్ జూను కూడా తీసుకెళ్లాడు. మరియు ఈ ఫొటోస్ అనేవి అప్పుడు క్యాప్చర్ చేయటం అయితే జరిగింది. మరియు రీ సోల్ జూని ఎందుకు ఇలా తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా మొత్తం దీని మీద ఫోకస్ పెడతాం అయితే జరిగింది. రీ సోల్ జూ నిజానికి ఆమె ఒక ఆర్టిస్ట్ మరియు దీంతో పాటుగా ఆమె ఒక సింగర్ కూడా. ఈమె చైనాలో చదువుకుంది మరియు దాని తర్వాత నార్త్ కొరియాలో పర్ఫార్మెన్స్ చేయటం అయితే మొదలుపెట్టింది. ప్రెజర్ స్క్వాడ్లో ఈమె కూడా ఒక మెంబర్. అయితే రీ సోల్ జూ మటుకు ఇంటెలిజెన్స్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీ సోల్ జూ ఫ్యామిలీ అనేది చాలా రిచ్ ఫ్యామిలీ అని, మరియు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీ డాడీ వెరీ హై ఎడ్యుకేటెడ్ డాక్టర్ మరియు ప్రొఫెసర్ అంట. కాబట్టి రీ సోల్ జూ ఒక ఫ్యామిలీని ఎలా అన్నా సరే కూడా పెళ్ళైన దాని తర్వాత కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళని కలవకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ పెడతాం అయితే జరిగింది. మరియు వాళ్ళని ఒక్కసారి కూడా చూడటానికి వీల్లేదు ఆయన ముందే చెప్పేయటం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఆమెతో కలవకూడదు, ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అయితే జరిగింది. మరియు వీళ్ళ అమ్మా నాన్న ఎవరు అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్ అనేవి ఈ రోజుకి కూడా బయటకు రాలేదు. మరియు దీంతో పాటుగా ఆమె ఇప్పుడు దాకా చేస్తున్న స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్ని వీడియోస్ అనేవి, క్యాసెట్స్, పెన్ డ్రైవ్స్ అనేవి అందరి దగ్గర కలెక్ట్ చేసి వాటిని అన్నిటిని డిస్ట్రాయ్ చేయటం అయితే జరిగింది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా సరే కూడా నార్త్ కొరియా ప్రెసిడెంట్ మరియు తన భార్య గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావట్లేదంటే ఆ దేశంలో ఒక సీక్రెసీ అనేది ఎంతగా మెయింటైన్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మరియు కొంతకాలం క్రితం తన వైఫ్ని కాకుండా తన కూతుర్ని పబ్లిక్ అపీరెన్స్లోకి నార్త్ కొరియా ప్రెసిడెంట్ తీసుకురావటం అయితే జరిగింది. ఇది 2007లో చైనాకి వెళ్ళినప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఒక వైఫ్ అయిన రీ సోల్ జూ ఫొటోస్ తీయటం అయితే జరిగింది. మరియు ఇక్కడే వాళ్ళందరూ గమనించారు ఈమె హింసాకు ఆర్కెస్ట్రాలో ఒక సింగర్ మరియు దీంతో పాటుగా ఈమె ఒక డాన్సర్ అనే విషయం అనేది పబ్లిక్కి తెలియటం అయితే జరిగింది. మరియు ఇప్పటికి కూడా ఈమె మీద ఇంటర్నేషనల్ మీడియా ఎప్పుడు కళ్ళు పెట్టి ఉంచుతారు. మరియు ఈమె కొన్ని నెలల తరబడి కొన్నిసార్లు పబ్లిక్ అపీరెన్స్లోకి రారు. మరియు దీని కారణంగా ఆమె ఆ టైంలో ప్రెగ్నెన్సీ అన్న అయి ఉండాలి, లేకపోతే కిమ్ జాంగ్ ఉన్ అతన్ని చంపేసి ఉంటాడు అని చెప్పేసి వార్తలు అయితే బయటికి రావటం అయితే జరిగింది. అయితే కిమ్ జాంగ్ ఉన్కి ఎంతమంది పిల్లలు అనేది ఒక పెద్ద సీక్రెట్. అయితే కిమ్ జాంగ్ ఉన్ రీసెంట్గానే తన కూతుర్ని పబ్లిక్ అపీరెన్స్లోకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా పక్కన లేరు. కాబట్టి రీ సోల్ జూ లేకుండానే తన కూతుర్ని పబ్లిక్ అపీరెన్స్లోకి తీసుకొచ్చారు. మరియు ఇది అందరికీ ఒక సిగ్నల్ వెళ్ళటం అయితే జరిగింది. నెక్స్ట్ నార్త్ కొరియాని రూల్ చేసేది ఒక ఉమెనా అని చెప్పేసి అందరికీ డౌట్ వచ్చింది. అయితే నార్త్ కొరియా రూల్స్ ప్రకారంగా ఒక ఉమెన్ ఎలా అన్నా సరే కూడా నార్త్ కొరియాని ప్రెసిడెంట్గా రూల్ చేయడానికి ఆమెకి అథారిటీ మరియు పవర్ అనేది ఇవ్వలేదు. తప్పకుండా కిమ్ డైనాసిటీ నుంచి ఒక అబ్బాయి మెన్ మాత్రమే
రూల్ చేయడానికి ఉంటుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.